హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని పాటలో మహాపరిషుద్ధుడు సర్వాధికారి సర్వశక్తి గల తండ్రి, అత్యున్నత ప్రేమను బట్టి స్తోత్రాలు. తెలిసిన వారి నుంచి నిశ్రేష్ఠను కృపచని మొక్కున్నాను. వారి పాదములను నిలబెట్టి పాటల ద్వారా ఆరాధన ద్వారా నిలబెట్టినందుకు స్తోత్రాలు. ఈ వాక్యంలో వెళ్తుండగా ఈ నోట మాటలు ఉంచమని చెప్పిన ప్రతి ఒక్కరికి అర్థం సహాయం చేయమని, వినుబుద్ధిని దయచేయమని, దృష్టి ఆటంకుల సహాయం చేయమని ఏసే పరిశుద్ధంగా అడిగాడు మా పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనందరినీ మరొక ఆదివారంలో తన కృప చేత నిలబెట్టినందుకు స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. సమయం 1 అవుతుంది. నాకు ఇచ్చిన సమయం బట్టి త్వరగా ముగిస్తాను. దేవుడు కృప చేత మరొకసారి మళ్ళీ మీ మధ్య నిలబెట్టి మీరు వాడుకున్నందుకు దేవాదేవునికి నా వందనాలు. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి కూడా మీ అందరికీ వందనాలండి. మన వాక్యంలో పూర్తిగా వెళ్దాం. ఎవరైనా రాసుకున్నట్లయితే అంశం చెప్తాను. మనం ఏం చేయవలను? ఎవరైనా రాసుకున్నట్లయితే రాసుకోండి. మనం ఏం చేయవలను? ఏమిటంటే అంశం, మనము ఏం చేస్తాం? మనం ఏం చేయవలను? ఏం చేస్తామంటే మనం పొద్దున్న సాయంత్రం వరకు నోటిమాట రావట్లేదు. ఏం చేస్తాం? భోంచేస్తాం. మనం ఏం చేస్తాం? రోజంతా మనం ఏం చేస్తామండి? పని చేస్తాం. ఇంటికాడ ఉండేవాళ్ళు ఉంటారు, పడుకుంటారు. పనికి వెళ్ళేవాళ్ళు వెళ్తారు, 2 పూటలు వెళ్తారు, 3 పూటలు వెళ్తారు. అది మన రోజువారు చేసే పనులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ నేను చెప్పే అంశము, మనం ఏం చేయగలను? ఏం చేయాలి? మళ్ళీ నేను అడుగుతున్నాను, మనం ఏం చేయాలి? సరే, దేవుల్లో మనం ఏం చేయాలి? దేవుల్లో మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఒకటేనా? వాక్యం చదవాలి. ఇంకా మీ దగ్గర నుంచి వచ్చేస్తే, నేను చెప్పకముందే అనేక మాటలు మీ దగ్గర నుంచి వస్తాయి. సువార్త చేయాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, పరిచర్య చేయాలి. సరే, ఇందాక మనం చదువుకున్న వాక్య ధ్యానంలో 104వ కీర్తన నాకు ఒక వచనం తగిలింది. అదొకటి చదువు. 104వ కీర్తన 33వ వచనం చదవండి. నా జీవిత కాలం అంతయు నేను యెహోవా కీర్తనలు పాడేదను, నేనున్నంత కాలము నా దేవునికి కీర్తించను. అందరూ చూశారండి? అందరూ చూశారని నేను ఆశిస్తున్నాను. నేను ఎప్పుడైనా వాక్యం చెప్పాలనుకుంటే నేను దేవునికి ఒక థ్యాంక్స్ చెప్తాను. ఏమిటంటే, నేను చూసుకున్న వచనం కాకుండా నేను ముందుగా ఒక వచనం చెప్తాం అనుకుంటా, కానీ దేవుడు అధికారం ఇంకోటి ఇస్తాడు నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుని బట్టి దేవునికి నా వందనాలు. ఇప్పుడు నా జీవిత కాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను, నేనున్నంత కాలము నా దేవునికి కీర్తించేదను. ఏంటి కీర్తించేదను? నేను చెప్పే అంశమేమో మనం ఏం చేయాలి, ఏం చేయవాలని ఉంది. ఇప్పుడు నేను మొదటిగా చెప్పేది వచనంలో ఏంటంటే, జీవిత కాలం అంతయు కీర్తనలతో పాడేదనంట. పాడతామండి కీర్తనలు? పాడతామా? పాడండి. ఎవరు ఇంటికాడ పనిచేస్తున్నప్పుడు పాట, బహుశా ఈ పాటలు రావేమోనండి, ఇంకో పాటలు వస్తాయేమో. అంతేనంటారా? దేవునికి స్తోత్రం. అది వినపడలా అంటే చెప్పారు కదండి, అయితే ఈ పాటలు రావాలన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
గట్టిగా చెప్పండి. మీరు ఉద్యోగం ఉంటే నేను ఉద్యోగం ముందుకు వెళ్ళిపోతాను. సరే, జీవిత కాలం అంతయు కీర్తనలతో పాడేదును, నేనున్నంత కాలము. తర్వాత ఫినిష్ చేయాలి. నా దేవునికి కీర్తించేదను. ఎవరున్నంత కాలము? ఎవరున్నంత కాలము? నేనున్నంత కాలము. అనుకోండి, ఇలా అనుకోవాలి. నేనున్నంత కాలము. దేవునికి స్తోత్రం. అది నేనున్నంత కాలము నేను అనుకున్నాను, మరి మీరు అనుకోవాలి కదా. నేనున్నంత కాలము నా దేవునికి గట్టిగా చెప్తాను, కీర్తించదు. మనం చేయవలసిన పని ఏమిటి? మొట్టమొదటిగా కీర్తించాలి. అంతేనా? కీర్తిస్తామండి, పాటలు పాడతామా, ప్రార్థన చేస్తామా? లేదా? దేవుడు ప్రశ్నించే మాటలు మొదటి మనకి కీర్తిస్తామా, ప్రార్థన చేస్తామా, వాక్యాన్ని చదువుతామా, ఒకరికి బోధ చేస్తామా? మనకి కావాలి. మనం చేయవలసిన పనిలో మొట్టమొదటిగా మనం తెలుసుకుందాం. యెహోషువ గ్రంథము ద్వితీయోపదేశ కాండం తర్వాత 5 కాండముల తర్వాత మనకు మొదటిగా కనబడేది యెహోషువ రాసిన గ్రంథము మొదటి అధ్యాయం 177 పేజీ. బైబిల్ తెరవాలి అందరూ. మొదటి అధ్యాయం నాకు 8వ వచనం చదివి వినిపించగలరా? నీ ధర్మశాస్త్ర గ్రంథమును నీ బోధింపక తప్పుకోకూడదు, దానిలో వ్రాయబడిన వాటినన్నింటిని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రముగా ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి యెహోషువ గారు చెప్తున్నారు. ఏమిటి చెప్తున్నారు? మనకి మొదటి అధ్యాయం 8వ వచనంలో అక్కడ ఉన్న ప్రజలకు చెప్తున్నాడు ఆయన, ఈ ధర్మశాస్త్రమందు నీ బోధింపక తప్పుకోకూడదంట. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు నీ బోధింపగా తప్పుకోకూడదు. తర్వాత నెక్స్ట్, దానిలో వ్రాయబడినన్నింటిని ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము ధ్యానించాలంటాడు. ఏ రాత్రము? దివారాత్రము ధ్యానించాలంట. ఇప్పుడు నేను ప్రశ్న వేస్తాను, మిమ్మల్ని ఎవరిని తప్పు పట్టట్లేదుగా నేను అడుగుతున్నాను. మనం బైబిల్ చదువుతున్నామా? అందరు ఇలా వినాలి. అంటే చదువు రాకపోతే ఓకే, రైట్. కానీ వచ్చిన వాళ్ళు మనం బైబిల్ చదువుతూ ఉన్నాం. దివారాత్రులు వదిలేండి, రోజుకు ఒక పూట మనం చదువుతున్నామా బైబిల్? సమాధానం, చదువుతున్నామా? చదువుతున్నా అన్న వాళ్ళు స్తోత్రం చేయాలి. హల్లెలూయా. చదవకపోయినా పర్వాలేదు, కానీ ఇప్పటి నుంచి చదువు వచ్చిన వాళ్ళైతే చదవాలి. నా తల్లిదండ్రులు నాకు నేర్పింది ఏంటంటే, నాకు ఒక్కొక్కసారి ఆకలి వేసినప్పుడు కంగారు లేవడం, బ్రష్ చేయడం, టిఫిన్ తినడం. కానీ ఆ సమయంలో మరి ఆయనకున్న నాలెడ్జ్ బట్టి చదవలేని రోజులు అడుగుతారు. చీయ తీసుకోవడానికి చదవలేని రోజులు అడుగుతారు. చదివిన రోజు ఏ రోజు అడగదు. నేను చదివినప్పుడు ఆయన తెలియదు, ఎందుకంటే ఆయన లోపల మా పనులన్నీ అయిపోతాయి. ఆయన తర్వాత బయటకు వస్తారు తాయిగా. కానీ చదవని రోజున అడుగుతారు చీయ తీసుకోవడం. అలా అడిగారు కాబట్టి ఈరోజు ప్రతిరోజు చదవడానికి దేవుడు మనకి ఇచ్చిన లేఖనం మేము చదువుతున్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకి యెహోషువ గారు చెప్తున్నారు, దివారాత్రము ధ్యానించిన యెడల ఏమవుతుంది? తర్వాత నీ మార్గం వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావంట. ఎప్పుడండి? ఎప్పుడు చక్కగా ప్రవర్తిస్తామా? ఏం చదవాలి? ధర్మశాస్త్రం చదవాలి. ఏంటా ధర్మశాస్త్రము? మనకి ఇచ్చాడు ఆయన ఒక లేఖనం, పరిశుద్ధ గ్రంథము. మనకు ఒక చక్కటి గ్రంథం ఇచ్చాడండి. బయట చూసుకుంటే అనేక పుస్తకాలు ఉంటాయి, అనేక గ్రంథాలు ఉంటాయి. కానీ అన్నిటికన్నా పవిత్రమైన గ్రంథము మన దేవుడు ఇచ్చాడు, పరిశుద్ధ గ్రంథము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దివారాత్రం చక్కగా ధ్యానించినప్పుడు
చక్కగా ఏమవుతుంది, మన మార్గము వర్ధిల్ల చేసుకొని ప్రవర్తిస్తామంట. దేని విషయంలో? మన మాట విషయంలో ప్రవర్తిస్తాం, మనం ఉండే నడవడిని బట్టి ప్రవర్తిస్తాం. ఇప్పుడు ఈ మొదటిగా మనం ప్రతిదినము వాక్యం ధ్యానిస్తున్నామా? మొదటిగా ప్రతిదినము వాక్యం ధ్యానిస్తున్నామా? వాక్యాన్ని బోధిస్తున్నామా? కావాలి. ప్రతిదినం వాక్యాన్ని చదువుతున్నామా? ఒకరికి బోధిస్తున్నామా? బోధించడం అంటే మీరు బైబిల్ తీసి ఆది వాక్యం దేవుడై ఉండను అని చెప్పవలసిన లేదండి. మనం మాట్లాడే మాటల్లో ఇతరులు మార్పు కలిగా మనం మాట్లాడే దేవుడు మనకి ఆ జ్ఞానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని మాటలు బట్టి, కొన్ని చేతలు బట్టి, కొన్ని ప్రవర్తన బట్టి ఎదుటి వాళ్ళు మారే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటు రీతిగా మనం మొదటి కనబడేది దివారాత్రము ధ్యానిస్తున్నామా? మనకి కావాలి. చదువుతున్నామా బైబిల్? ఇంటికి వెళ్ళగానే పనికి వెళ్ళిపోవడమేనా? ఇంటి మార్నింగ్ లేకగానే పనికి వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వచ్చి అలసట కోసం అలసట అంతా తీసుకోవడానికి మళ్ళీ పడుకొని ఉదయాన్నే లేస్తుంది మళ్ళీ పనికి యథావిధిగా వెళ్ళిపోతున్నామా? మనం ఆలోచించినట్లయితే మన హృదయంను మనం ఒకసారి పరిశీలించుకోవాలి. మనం చదువుతున్నామా లేదు? మనకి కనబడుతుంది మొట్టమొదటిగా ధర్మశాస్త్ర గ్రంథము బోధింపక దానిలో వ్రాయబడినవన్నిటి ప్రకారం చేయనట్టు జాగ్రత్తగా దేవారాత్రం ధ్యానించాలంటే మనకు మరొక వచనం చూద్దాం. అందరికీ తెలిసిన వచనం కీర్తన గ్రంథం, కీర్తన మొదటి కీర్తన తెరవదు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రమున ధ్యానించువాడు ధన్యుడు. ఎవరు ధన్యుడు? దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. మరి ధ్యానించకపోతే వాళ్ళు ధన్యులే. ఎందుకని? చదువుతారని దేవుడి ఇచ్చిన అవకాశం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేను వేసేది మొట్టమొదటిగా ప్రశ్న, మనం చదువుతున్నామా బైబిల్? మనకి కావాలండి మొట్టమొదటిగా బైబిల్ చదువుతున్నామా? చదువు వచ్చిన వాళ్ళు చదువును పక్కన పెడితే ఎందుకు ప్రయోజనం లేదు, అంతే కదండి. చదువు వచ్చిన వాళ్ళు చదువును పక్కన పెట్టామంటే ఎందుకు ప్రయోజనం లేదు. దాన్ని తీసి చదివితేనే ఇతరుడిని నాకు చదువు వచ్చిందని కనబడుతుంది. మనం దేనికైనా వెళ్ళామంటే చదువుతాడు, ఓకే వీటికి ఇది ఇవ్వచ్చు అని కోర్సుని ఇస్తారు. అలా మరి ఆ చదువుని మన గర్భపాలు చేసుకోవడం ఏంటండి? దేని విషయంలో గర్భపాలు చేసుకోవడం? వాక్యం విషయంలో చదువుకోవడం. మనకి ఒక్క 5 నిమిషాలు చాలండి 5 మాటలు చదువుకోవడానికి. 5 విషయాలు చాలు. తెల్లవారు నువ్వు పని చేసినా, ఉదయం అంతా పని చేసినా, దేవుడికి ఇచ్చే సమయం దేవుడికి ఇచ్చేస్తే దేవుడు అది చూసి ఆనందిస్తాడు. అంతేకాదు చెప్పారు దేవారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. మరి మరొకటి చూద్దాం. 96వ కీర్తన 2వ వచనం తెలుద్దాం. అందరూ తెలుసుకుందాం ఈరోజు చక్కని సంగతులు. 96వ కీర్తన. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము రక్షణ సువార్తను ప్రకటించుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ చూశారు కదండి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమున స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. ఏ దినం అండి? ఈ రోజా? ఈ ఒక్క దినమా? ఈ 2 రోజులా? 3 రోజులా? 6వ దినము. నువ్వు ఎంతకాలం బ్రతుకుతావో యెహోషువ ఏం చేస్తున్నారు? బ్రతికినంత కాలము జాగ్రత్తగా నడుచుకోవాలంటే ధర్మశాస్త్రం చదవాలి. వాటిని పాటించినప్పుడు మన జీవితము ఒక సరైన మార్గంలో వెళ్తుందని ఆయన చెప్తున్నాడు.
అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలి. అనుదినము రక్షణ సువార్తను ప్రకటించాలి. ఏ విషయం ఏ గురించి ప్రకటించాలి? ఉదయం లేస్తే అనవసరమైన కౌరులు, అనవసరమైన మాటలు, నోరు తెరిస్తే చెడు మాటలు, ఆ మాటలు కండి అనుదినం సువార్తను ప్రకటించమని చెప్తున్నాడు ఆయన కీర్తనకారుడు. అనుదినం మనం మాట్లాడే మాటలు చక్కగా ఉండాలి. అనవసరమైన మాటలు దేవునికి అసహ్యుల కింద కనబడతారు. కొన్ని మాటల్లో దోషం ఉంటుంది, కొన్ని మాటల్లో మంచి ఉంటుంది. మంచి ఉండే చోటన దుష్టుడు ఆలోచన చెప్తున్నాడు ఒక పాపులు అంటే అక్కడ మంచి లేదు కాబట్టి దూరంగా ఉండమన్నాడు. మంచి ఉందనుకో ఏమవుతుంది? ఆ మార్గంలో నడమంటాడు. యెహోవా మార్గములన్నీ ఆయన సరళం చేస్తాడు. కానీ ఎప్పుడని? మన ఆయన ప్రవర్తనలో మనం చేయవలసిన పనిలో చేస్తున్నామా లేదా ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు యెహోవా మీద పాడి ఆయన నామం స్తుతించి మనం అనేకమైన చక్కని పాటలు పాడతాం, అనేకమైన మాటలు మాట్లాడతాం దేవుని గురించి. ఆ మాటలు అనుదినం మంచిగా ఉండాలి. అదేవిధంగా మనం మాట్లాడేవి బయట విషయాలు అనవసరము. దేవుని సన్నిధిలో కూర్చుంటే దేవుని మాటలే, దేవుని సన్నిధిలో కూర్చుంటే దేవుని మాటలే. బయట ఉన్నా సరే బయట మాటలు కొంతవరకే. ఎక్కువ లోపలికి వెళ్ళామా సాధారణ మనం మీద కూర్చుని ఇంకా భావిస్తారు, ఇంకా ఈత కొడతాం. మనం ఈత కొట్టే కూడా లోపలికి వెళ్తాం కానీ బయటికి రావాలనుకుంటామండి. ఒకసారి సముద్రంలో కానీ కాలంలో ఉన్నామంటే చాలాసేపు ఉండాలనిపిస్తుంది. అలాగే మనం లోతుగా తీసుకువెళ్ళిపోతారు. మనం మంచిగా మాట్లాడుతున్నామా? దివారాత్రం వాక్యాన్ని ధ్యానిస్తున్నామా? మనం నేర్చుకోవాలి. అనుదినము వాక్యాన్ని చదువుతున్నామా? ఒకరికి చెప్పే మాటల్లో మంచి ఉందా? ఒకరికి చెప్పే మాటల్లో చెడు ఉందా? రెండో దానికి మనం వెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక రెండవది, మనం ప్రతి దినము క్రీస్తు కొరకు జీవించాలి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదువు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరం జీవించుచున్నా, జీవితమును ప్రేమించి నా కొరకు తను అప్పగించిన దేవుని కుమారుని విశ్వాసం జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి పౌలు గారు చెప్తున్నారు ఏమంటే, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడుచున్నాను. ఏంటి క్రీస్తునా? ఇప్పుడు యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డారు కదండి. యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డారు. అటు ఇటు దొంగలు ఉన్నారు. కానీ పౌలు గారు ఏంటి సిలువ వేయబడుచున్నానని అంటున్నాడు. ఆయన అంటే యేసు ప్రభుతో ఆ ముగ్గురితో పాటు నాలుగో వ్యక్తి కూడా ఈయన ఉన్నాడా? నాలుగో వ్యక్తితో పాటు ఈయన ఉన్నాడా? లేదుగా. యేసు ప్రభు వారు ఆయన సిలువ వేసిన తర్వాత, దేవుడు పరలోక రాజ్యం చేర్చుకున్న తర్వాత ఆయన ఆరోహణం అయిపోయాడు. ఆ తర్వాత పౌలు గారు వచ్చారు. అంతేకాదు, మనం చదివినట్లయితే మన వాక్య గ్రంథాన్ని లైవ్గా చదువుకున్నప్పుడు మనకు కనబడేది ఏంటంటే, పౌలు గారు ఉండే టైంకి యేసు ప్రభు వారు కానీ ఆయన ఉండే టైము చాలా చెడుగా ఉన్నారు. కానీ సిలువ వేయబడుచున్నానని అంటున్నాడు. అంటే నాలుగో వ్యక్తి నాలుగో సిలువ వేశారు ఆయనకి పక్కన. ఆ యేసు ప్రభుతో పాటు ఆ 8 దొంగలతో పాటు ఇంకో సిలువ వేశారా? లేదు. ఆయన ఆత్మీయ జీవితాన్ని చెప్తున్నాడు. ఎప్పుడైతే తన చెడు జీవితం అంతా సిలువ వేయబడుతుందని చెప్తున్నాడు. ఆయన తన చెడు జీవితం అంతా సిలువ వేయబడుతుందని చెప్తున్నాడు. నూతనంగా ఏం కనబడుతుంది? ఇప్పుడు జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొహం కట్టుకుంటాం. ఇప్పుడు నేనేం చెప్పాను?
ఏం చెప్పాను నేను? మర్చిపోయాను. జీవించున్నది ఎవరు? క్రీస్తు. మరి పౌలు గారు సిలువ వేయబడుచున్నాను. నేను వేసిన ప్రశ్న, ఆ ముగ్గురితో పాటు 4వ సిలువ వేశారా కొండ మీద? వేశారండి? అంత ఆలోచిస్తున్నారా? ఇప్పుడు మనం బయట కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనకు చర్చెస్ కనబడతాయి, దేవుడి సన్నిధి కనబడుతుంది. బయట ఒక డెకరేషన్ టైపు, ఒక అలంకారం కోసం మంచిగా ఒక క్రియేటింగ్ గా చేస్తారు. ఎన్ని సిలువలు పెడతారు బయట? మనకు అంత ఎందుకండి? మన మెయిన్ రోడ్ మీద వెళ్తే లోదన చర్చ్ ఉంది. ఎన్ని సిలువలు ఉంటాయి? 1, 2, 3 సిలువలు ఉంటాయి. మరి 3 ఉంటే మరి పౌలు గారు ఇంకో సిలువ వేయబడినని కనబడుతుంది కాదు. ఆయన ఆత్మీయ జీవితాన్ని పోల్చుకొని తన పాత జీవితం ఏమైతుందో దాన్ని సిలువ వేయబడుతుందని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే పౌలు గారు చెప్తున్న అర్థం. అవసరం సిలువ వేయబడుతుందంటే ఆయన సిలువ వేయబడలేదు, ఆయన సిలువ వేయబడలా, కానీ ఆయన జీవితాన్ని మార్చుకొని నూతనంగా నాయకు నేను జీవించట్లేదు కానీ నాలో క్రీస్తే జీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంచెం మంగడు పెట్టండి, ఎందుకంటే నాకు డిస్టర్బ్ అవుతుంది అందరూ. ఓకే, రైట్. మన ముందుకు వెళ్ళిపోతాం. ఈ వచనం మనకు కనబడుతుంది. ఈ వచనం అర్థమైందండి? పౌలు గారు చెప్తున్న మాట అర్థమైందా మీకు? అర్థమైందా? అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్తాం. అర్థమైందా? చాలా సంతోషం. పౌలు గారు తన జీవితాన్ని మార్చుకున్న తర్వాత సౌలా అని ఎందుకు హింసిస్తున్నా ఆ మాట అనగానే ఎవరు మీరు అంటే, నువ్వు హింసిస్తున్న దేవుడు అంటే దేవుడు ఎంతగా హింసించాడు ఆయన. మన బ్రతుకులు సరిపోవండి ఆయన ముందు. మన బ్రతుకులు సరిపో ఆయన హింసించినట్టు. చంపడానికి దేశాలు పరిగెడుతుందండి క్రైస్తవులను చంపడానికి, కానీ ఆ స్థితిని గురించి చెప్తున్నాడు. పాత జీవితం కాదు, నా జీవితం సిలువలో పడిపోయింది. ఇప్పుడు యేసు ప్రభువు మన జీవితం కోసం, మనందరి కోసం, మానవులందరి కోసం ఆయన సిలువ వేయబడ్డాడు. ఎందుకని? మనందరిని రక్షించుకోవడానికి, మన పాపాలు కడగడానికి. ఎప్పుడైతే ఏదైనా మనలో చెడు ప్రారంభించిందో దేవుడు వెంటనే చెప్పాడు కదండి. మొట్టమొదటిగా ప్రవచనం మాట్లాడింది ఎవరు? మనకి బైబిల్లో మొట్టమొదటిగా ప్రవచనం మాట్లాడింది ఎవరు? ఎవరండి? తెలీదా? యేసు ప్రభువు ప్రవచనం మాట్లాడాడు. చూద్దాం ప్రవచనం. 3వ ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని ఈ సంతానము ఆమె సంతానముకు వైరం కలుగజేస్తుందని అది నీ తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టేదని చెప్పు. ఈ మాట కోసం ఆయన సిలువ వేయబడ్డాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏమో సిలువ వేయబడ్డాను. మనం మరొక వచనం చూద్దాం. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. అందరూ తీసినట్లయితే 4వ అధ్యాయం తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలం సమీపమై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక మాట పౌలు గారు మళ్ళీ చెప్తున్నారు మనకి. పౌలు గారు మళ్ళీ చెప్తున్నారు ఏంటి? నేను ఇప్పుడే పానార్పణంకు పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలం సమీపమై ఉన్నది. ఇప్పుడు పౌలు గారు దేవుని రక్షించబడ్డారు, ఆయన మార్చుకున్నారు. అనేక చోట్ల ప్రాంతంలో అనేక సూచక్రియలు దేవుని దయ పొంది అనేక కార్యాలు చేశారు. కానీ
ఆయన కాలం దగ్గరకు వచ్చింది. ఏ కాలం? చనిపోయే కాలం. ఆయన ప్రాణము ఇచ్చేసే కాలం వచ్చేసింది చంపడానికి అని చెప్తున్నాను. అంటే ఇప్పుడు మనము ఈ రెండో మాట చెప్పింది ఏంటంటే ప్రతి దినము క్రీస్తు కొరకు నీవు జీవించాలని చెప్పారు. మనకి మొదటిగా క్రీస్తు కొరకు ఏమైంది? ఆయన సిలువ వేయబడ్డని పౌలుగా చెప్తుంటే ఆయన మార్చబడ్డాడు. తన జీవితాన్ని, పాత జీవితాన్ని వదిలిపెట్టి కొత్త జీవితంలో అడుగుపెట్టినప్పుడు నా పాత జీవితం సిలువ వేయబడిందని అంటున్నాడు. తర్వాత మళ్ళీ పౌలు గారు ఆయన హతసాక్షి అవ్వడానికి తన జీవితాన్ని, తన కాలము అక్కడితో సమీపం వచ్చేసింది. అంటే వారిని చంపేస్తారు కొన్ని రోజులు. అంటే ఇప్పుడు మనము క్రీస్తు వరకు జీవిస్తున్నామా? క్రీస్తు వరకు జీవిస్తున్నాం. ప్రతిదినం క్రీస్తు వరకు జీవిస్తున్నామా? మనం మొదటిగా మాట్లాడుకున్నాం, బైబిల్ చదువుతున్నామా, వాక్యాన్ని ధ్యానిస్తున్నామా. రెండోది క్రీస్తు వరకు జీవిస్తున్నామా అనేది మనం ఆలోచించాలి. ప్రతి ఒక్క వచనాన్ని మనం ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు అంతరం మన హృదయాన్ని అంతరంగం తెరిచి అనేక విషయాలు బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి సమయం అవుతున్నది కనుక మనం ముందుకు వెళ్ళిపోదాం త్వరగా. మనం మూడవదిగా చూద్దాం, ప్రతిదినము ఆరాధన చేయవలను. కీర్తనల గ్రంథము, కీర్తనలు 42వ అధ్యాయం 42వ కీర్తన. ముందు 122వ కీర్తన చూడండి. 122వ కీర్తన మొదటి వచనం చదువు. యెహోవా మందిరం వెలుగమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. దేనికి సంతోషిస్తున్నారండి? దావీదు గారు మనకి చక్కని కీర్తన అనేది రాసించారు. యెహోవా మందిరం వెలుగమని జనులు నాతో చెప్పినప్పుడు సంతోషించాడంట. దేనికి సంతోషం? ఆరాధన కోసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆరాధన చేస్తాం కదండి, ఆరాధన చేస్తాం. దేవుడు నడిపించుకున్నట్టు మనం ఆరాధన చేస్తాం. ఆరాధన కూడా మనకు కావాలి. అంటే దావీదు గారు సంతోషిస్తున్నారు ఆయన సన్నిధిలో ఆరాధన చేయడానికి, ఆయన సన్నిధిలో వాక్యం వినడానికి వెళ్తున్నానని ఎంత సంతోషిస్తున్నాడో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 46వ వచనం చదవండి. మరియు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయం తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు. చాలా ప్రజలందరూ వల్ల దేవుని వారై. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనకి కనబడుతుంది అపోస్తలుల కార్యములో ఏమని? వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతిస్తున్నారంటండి, దేవుని ఆరాధిస్తున్నారంటండి, దేవుని ఆరాధిస్తున్నారు. మనం దేవుని సన్నిధికి వచ్చి మన దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన మనసు ఆరాధన చేయడానికి ఏకీపిస్తుందా లేదా ఆలోచించాలి. మన మనసు ఆరాధన చేయడానికి ఏకీపిస్తుందా లేదా ఆలోచించాలి. మన హృదయం ఆరాధన చేయడానికి ఆసక్తిగా ఉందా ఆలోచించాలి. ఇక్కడ ఏముంది? దేవాలయంలో ప్రతిదినము ప్రతిరోజు రావడానికి మనకి కష్టం. వారంలో ఒక రోజు రావడానికి కష్టపడుతున్నాం, ఆదివారం. కానీ ఇక్కడ ఏమైంది? అక్కడున్న అపోస్తలులు ప్రతిదినము దేవాలయంలో వచ్చి మానక రొట్టె విరుచుచు ప్రార్థన చేయొచ్చు స్తుతిస్తున్నారంటే అదండి వాళ్ళ క్రైస్తవ జీవితం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
వాళ్ళందరూ మనకి ఒక ఇన్స్పైరింగ్గా కనబడుతున్నారు. వాళ్ళని చూసుకొని నేర్చుకోండి అని దేవుడి లేఖనాలన్నీ మనకి రాసి ఇచ్చారు. వీళ్ళని చూస్తేనే కానీ మన జీవితం ఏంటో తెలియదు, ఆయన ఎవడో తెలియదు, బైబిల్ అంటే ఏంటో తెలియదు. అంతే కదా, ఈ చదివినప్పుడే కదా మనకి ఏంటో తెలిసేది, మనం ఎలా ఉంటున్నాం, మనం ఏమి చేయాలి అనేది. దేవునికి స్తోత్రం. మనం చూసుకున్నాం ప్రతిదినం ఆరాధన చేయవలెను. ప్రతిదినం ఆరాధన చేస్తామండి. ఆరాధన వదిలేండి. ప్రతిదినం మనం పాటలు పాడుకుంటామా? ఏ పాటలు పాడుకుంటాం? చెప్పండి, ఏసుకో పాటలు పాడుకుంటాం అనాలి. ఆలోచిస్తారండి దాన్ని చెప్పడానికి. ఏ పాటలు పాడుకుంటారండి? అదిగో, అయ్యో నేను చెప్పాను కదండి, ఏ పాటలు పాడుకుంటా నడిపించు నానావా ఈ పాటలు పాడుకోవడానికి సమాధానం రావట్లేదు. మరి ఈ పాటలే కదండి, ఏ పాటలు పాడుకుంటామని అన్నాను నేను. యేసు ప్రభు పాటలు అన్నాను నేను, సమాధానం రాదు. మరి ఇప్పుడు నేను నడిపించాలి కదా, మీరు ఎందుకు పాడారు? సరే, మనం ప్రతి దినము ఆరాధన చేయాలి, ప్రతి దినము పాటలతో కీర్తించాలి. మనం మొట్టమొదటిగా చూసినాము 143లో జీవిత కాలం అంతయు దేవునికి కీర్తించాలి. మనకి కనబడు అపోస్తలులు అందరూ ఏం చేస్తున్నారు? ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు, ఇంటింట పెట్టుకొచ్చు, దేవుని స్తుతించి ప్రజలందరి వలన దయ పొందిన వారే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక వ్యక్తుల కింద నిలబడిపోయారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం 4వ దాంట్లో కదా, ప్రతి దినము విశ్వాసంతో ముందుకు సాగాలి. ప్రతిదినము విశ్వాసంతో ముందు సాగాలి. మీరు సమాధానం చెప్పడం నా చెంపలు కాకనే ఉంటాయి. ప్రతి దినము విశ్వాసంతో ముందుకు సాగాలి. మనం చెప్పే మాటలను విశ్వాసం ఉండాలి. సరే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనం చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మిమ్మల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి వారము సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు యేసు వైపు చూచుచు మనం ఎదుట నుంచబడిన పందెంలో ఓపికగా పరిగెత్తాము. దేవునికి స్తోత్రం. సరే, మనకి విశ్వాసంతో ముందుకు సాగాలి. ప్రతి దినము విశ్వాసంతో ముందుకు సాగాలి. విశ్వాసముతో మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1-2 వచనంలో ఏం కనబడుతుంది? మనం కూడా ప్రతి భారం సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసం కర్తయ్యకు దాన్ని కొనసాగించి వాడు ఎవడని యేసు వైపు చూచు. ఇప్పుడు మనం ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. దేనికోసం? దేనికి విశ్వాసం? మనం చెప్పే పరిస్థితిలో కానీ అవసరతలో కానీ విశ్వాసం నుంచి ప్రార్థన చేస్తాం కదండి. మన ప్రార్థనలో ఒక మాట వస్తుంది, ఏమని? విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం, దేవా మా కార్యములు చేయండి అంటామా లేదా? అంటాం కదండి. విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం, దేవా మా విశ్వాసానికి
ప్రార్థన జవాబు దయచేయండి అంటామా లేదా? అంటాం. ఇప్పుడు మన విశ్వాసం ఎలా ఉండాలండి? ఇక్కడేమో పాపమును విడిచిపెట్టి విశ్వాసం కర్తవ్యం యేసు వైపు చూడమంటున్నాడు. మనకు విశ్వాసం కావాలంటే, దేవునిలో విశ్వాసం పొందాలంటే దేవుని వైపు చూసినప్పుడు మాత్రమే మనకు విశ్వాసం పెరుగుతుంది, మనకు ఆసక్తి పెరుగుతుంది. దేవుని యొక్క భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు విశ్వాసం వస్తుందండి. ఎవరి వైపు చూసినప్పుడు? మీ భార్య వైపు, మీ భక్తుల వైపు, మీ పిల్లల వైపు కాదు, దేవుని వైపు చూసినప్పుడు ఆటోమేటిక్ గా అందరి మీద విశ్వాసం పెరుగుతుంది, చెడు ఆలోచన రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చదువుతాం. ఇవన్నీయు గాక విశ్వాసమును డాలు పట్టుకొనిడి, దానితో మీరు దృష్టిని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులు అవుతురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మన విశ్వాసం అనే డాలు యుద్ధంలో ఒక చేతితో కత్తి, ఒక చేతితో డాలు. ఎవరైనా ఒకరితో మనం యుద్ధం చేసినప్పుడు మరో వ్యక్తి మనల్ని కొట్టడానికి వచ్చినప్పుడు ఈ డాల్ మనకి అడ్డుగా ఉంటుంది కదండి. ఈ చేతితో కత్తితో పోరాడినప్పుడు ఈ చేతితో ఆపుతాం మనం, ఈ చేతితో కత్తి పట్టుకున్నప్పుడు ఈ చేతితో ఆపుతాం ఒక వ్యక్తిని. అదేంటి? డాల్ అడ్డంగా ఉంటుంది. డాల్ లేకుండా మనం ఆపితే వాడి చేతిలో ఉన్న కత్తి మన చేతి మీద పడగానే తెగుతుంది. ఇప్పుడు మనకి విశ్వాసం అనే డాల్ కావాలి. ఆ విశ్వాసంలో ప్రార్థన చేసినప్పుడు మనకి ఆయుధం కింద డాల్ అనేది వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం వెళ్ళే మార్గం లేదు, కానీ మనం వెళ్ళే మార్గం చోట కానీ దేవుడు మనకి ముందుగా దూతను పంపుతాడండి. దేనికోసం? మనకు ఒక డాల్ వాళ్ళు మనకి ఏ అపాయం కలగకుండా. దాన్ని మనం వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకోండి, వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోండి. ఏదైనా కార్యంకి వెళ్తున్నామంటే, అది కార్యం జరగాలని మనం ముందుకు వెళ్తున్నామంటే, ఒక బ్యాంక్ విషయంలో కానీ, మన పరిస్థితుల విషయంలో కానీ, ఒక లోన్ విషయంలో కానీ వెళ్ళినప్పుడు ప్రార్థన. అప్పుడు ప్రార్థన వచ్చిందంటే మీకు ఏ చిక్కున్నా ఇక్కడ ఏం కనబడుతుందంటే ముందుగా సులువుగా చిక్కుపెట్టు పాపమును విడిచిపెట్టి, అంటే సులువుగా మనకు ఒక చిన్న చిక్కు కనబడుతుంది. దాన్ని మనం అడ్డుకోవాలంటే డాలు అనే విశ్వాసం ఉన్నప్పుడు మనం ఎదురికి వెళ్ళి దాన్ని జయిస్తాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనం చదువు. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనం చదువు. అది క్రియల వల్ల కలిగినది కాదు కనుక ఎవడైనా అతిశయపడలేదు. 2వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 8-9 వచనం. దేవుని వరమే. దేవునికి స్తోత్రం. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలనది కాదు. ఎవరి వరము? దేవుని వరమే అంట. మనకి లేఖనం కనబడుతుంది. మనం రక్షించబడి ఉన్నామంటే దేవుడే మనకి కారణం. ఆ రోజు ఆయన సిలువ వేయబడడానికి రోమా చక్రవర్తికి అప్పగించబడ్డాడు. కాబట్టి మనం ఈ రోజు రక్షించబడ్డాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసంతో కృపతో రక్షించబడి ఉన్నారు, కానీ ఇది మీ వల్ల కాదు, దేవుని వల్ల మాత్రమే రక్షించబడ్డారని మనకు కనబడుతుంది. మనం 5వ విషయంలోకి వెళ్దాం. ప్రతి దినము ప్రార్థన చేయవలెను. ఏమిటండి? ప్రతి దినము ప్రార్థన చేయవలెను. దానియేలు రాసిన పత్రిక 3వ
దానియేలు గారు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గారు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకం చేయబడిన దానియేలు తెలుసుకున్న అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం తీశారండి. చదువుదాము, ఒక చదవండి గట్టిగా. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము కుమారముఖాలోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తిరుగుబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు స్తుతించుచు ఉండెను. దేవునికి స్తోత్రం. ప్రతి దినము ప్రార్థన చేయాలి. నెంబర్ 1, ఉదయాన్నే లేగానే మనం ప్రార్థన చేస్తాం లేదా చేస్తాం. నేను చేస్తాను, మీరు చేస్తారు. తర్వాత మన పరిస్థితుల కోసం ప్రార్థన చేస్తాం, మన ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం, దేనికైనా ప్రార్థన చేస్తాం. ప్రార్థన ద్వారా మనకి కార్యం జరుగుతుంది అని మనకి మాట తెలుసు కాబట్టి మనం ప్రార్థనతో ముందుకు వెళ్తాం. ఇప్పుడు దానియేలు గారికి సమస్య వచ్చింది. నేను ముగించేస్తాను స్పీడ్గా ముందుకు వెళ్తాం. దానియేలు గారికి ఒక సమస్య వచ్చింది. ఈ 6వ అధ్యాయం అందరికీ తెలిసిన స్టోరీ, అందరికీ తెలిసిన ఈ యొక్క కథ లాంటిది కానీ నిజంగా జరిగింది. ఓకే, ఇప్పుడు కొంతమంది దానియేలు మీద ఆయన మీద కక్ష ఉన్న వాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళి ఎలాగైనా దానియేలు గారిని ఇరికించాలని ఒక కుట్రను పన్ని రాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ రాజా మీరు ఒక శాసనాన్ని తయారు చేయండి, 30 దినములు 30 రోజులు ఏ దేవుడిని నమస్కరించకుండా ఏ దేవుడికి ప్రార్థించకుండా నీకే మొక్కినట్లు ఒక శాసనం తయారు చేయండి అని అన్నప్పుడు రాజు ఆలోచించి ఇదేదో బాగుందని వెంటనే తన దగ్గర ఉన్న ముద్రను వెంటనే ఇచ్చి ఆ శాసనాన్ని అమలు చేస్తారు. చేయగానే ఇప్పుడు మరి ఎవరైతే శాసనాన్ని రాజు దగ్గర చెప్పి చేయించమని చెప్పాడో వాళ్ళందరూ ఇప్పుడు దానియేలు గారి మీద కుట్ర పడడానికి రెడీగా ఉన్నారు. ఎందుకని కుట్ర పడడానికి? అక్కడ బబులోను ప్రజలందరూ విగ్రహాలు, కానీ దానియేలు మాత్రం యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, దేవుడిని నమ్ముకున్నాడు. దేవుడికి యథాప్రకారంగా ప్రార్థన చేస్తుంది. ఈ ప్రార్థన చేయడం ఆయనకి నచ్చల. దానియేలు గారు ఉన్న నమ్మకాన్ని చూసి ప్రజలకు నచ్చల. ఆయన ఉన్న పరిస్థితిని చూసి, రాజుగారి దగ్గర ఉన్న పేరును చూసి అప్పుడున్న ప్రజలకి నచ్చల. అప్పుడున్న రాజ్యంలో ఉన్న కొంత వ్యక్తులకి నచ్చల. అది నచ్చకపోవడంతో శాసనాన్ని అమలు చేసి దానియేలుని ఎక్కించడానికి స్టార్ట్ అయ్యారు. కానీ దానియేలు గారు యథాప్రకారంగా ఇప్పుడు చదువు మరొకసారి చదువు. ఇట్టి శాసనము సంతకం చేయబడదని దానియేలు తెలుసుకున్నాడు. కానీ తర్వాత అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము కుమారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించి వచ్చెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ శాసనం తెలిసింది దానియేలు గారికి. ఏమని? ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు, అక్కడున్న రాజుకు మాత్రమే మొక్కాలి, అక్కడున్న రాజుకు మాత్రమే. మీరు ఇటు చూడండి, అది ఎప్పుడు ఎక్కించబడ్డే కదా, ఇటు చూడండి. ఎప్పుడు జరిగే ప్రార్థన ఆయన చేయడానికి సిద్ధమైపోయాడు. రాజుగారికి తెలిసింది, ఆ ముద్ర సంతకం చేయబడింది. తర్వాత వెంటనే ఆయన ఏం చేశాడు? యథాప్రకారంగా ప్రార్థన చేయడానికి సిద్ధమైపోయాడు. వెంటనే ఏమవుతుంది? ఎందుకు చదువుకున్నట్లయితే దానియేలు గారిని ఎక్కించడం జరుగుతుంది. మళ్ళీ ఆ రాజుకి మొక్కు చెప్పు మాటలు దానియేలు గారి మీద కక్ష పెంచేలా చేసి ఇవన్నీ జరుగుతుంది. కానీ మనము మాట్లాడుకునే మాట ప్రతి దినము మనం ప్రార్థన చేసే వాళ్ళగా ఉన్నామా?
దానియేలు గారు అక్కడ ఉన్న సమస్య తెలిసింది, ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు. ఇప్పుడు గట్టిగా మన ఉండే ప్రజలు మన ప్రజలు అసలు మన ఇంట్లో ఒక వ్యక్తి దేవుని సన్నిధికి రాకుండా ఇంటికాడ ఉన్నాడంటే అతను నువ్వు ప్రార్థన చేయగానే చెప్పినప్పుడు మనం చేస్తామా? ఇంట్లో అతను పెద్ద, మనం ప్రార్థన చేస్తామని నేను అడిగాను. చేస్తామా? చేస్తామండి. చేస్తామా? అర్థమైన మాట. ఇప్పుడు ఇంట్లో కుటుంబం అంతా ప్రార్థన చేసినప్పుడు భర్త సన్నిధికి రాడు, దేవుడికి విరోధంగా ఉంటాడు. ఉదాహరణకు భర్త ప్రార్థన చేయకని కఠినంగా చెప్పేశాడు, అప్పుడు మనం ప్రార్థన చేస్తామా? చేస్తామా? చేయము. కానీ దానియేలు గారు ప్రార్థన చేయడానికి సిద్ధమైపోయారు. ఇప్పుడు ఆ శాస్త్రము అమలు చేశారు. ఒకవేళ ఎవరికైనా ఏ దేవుడికైనా ప్రార్థన చేస్తే వెంటనే సింహం ఫోన్లో వేస్తానండి. కానీ దానియేలు గారు భయపడ్డారా? లేదు. దానియేలు గారు భయపడ్డారండి? లేదు. యథావిధంగా సుమారు 3 సార్లట, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం యెరూషలేము వైపు కిటికీలో తెరిచి దేవుని సన్నిధి ప్రార్థన చేస్తూ స్తుతిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదండి మనకు కావాల్సిన ప్రార్థన. నేను నేర్చుకోవాలంటే మీరు నేర్చుకోవాలి. ఇటువంటి ప్రార్థన మనకు కావాలి. మనం 6వ విషయంలోకి వెళ్తాం. ప్రతిదినము ప్రేమతో నింపబడాలి. ప్రతిదినము ప్రేమతో నింపబడాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం చదువు. ప్రేమ కలిగి ఉండుట ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములతో ఆసక్తితో అపేక్షించడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం 6వదిగా మాట్లాడుకున్నాం. ప్రతిదినం ప్రేమతో నింపబడాలి. ప్రతిరోజు ఇంటిలో ఒక బిడ్డని మనం ఎంతో చక్కగా చూస్తున్నాం, గారాబంగా ప్రేమతో ప్రతిరోజు ప్రేమతో చూస్తాం. ఉదయం దగ్గర తిట్టి కొట్టి వాడికి నచ్చింది చేయడం అనేసి వాళ్ళ ఉంటే ప్రేమ అవుతుంది. అది లేదు. ప్రతిదినము ప్రేమతో ఉంటాం. పిల్లలతో ప్రేమతో ఉంటాం, బంధువులతో ప్రేమతో ఉంటాం, సంతోషంగా మాట్లాడతాం. ఇప్పుడు మనకి ప్రేమ కలిగి ఉండట ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వాళ్ళని ఆసక్తితో అపేక్షించండి. మనకు ప్రేమ ఉండాలి. ప్రతిదినం మనకి కనబడుతుంది. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదువు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి కనబడుతుంది మాట. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. ప్రేమతోనే నిజం మాట్లాడతాం. ఎవరి మీద ప్రేమ ఉందంటే అతనికి ప్రతిదీ చెప్తారు. ఇంట్లో భార్య మీద భర్తకు ప్రేమ ఉంటే భార్య ప్రతి విషయాలు భర్తతో పంచుకుంటుంది. భర్త భార్య మీద ప్రేమ ఉంటే భర్త ప్రతి విషయాలు భార్యతో పంచుకుంటారు. అలాగా వాళ్ళిద్దరి మధ్యలో ఒక ప్రేమ అనేది నడుస్తుంది. ఆ ప్రేమలో ఎటువంటి చెడు ఉండదు. ఏముంటది? సత్యం చెప్పుచు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాట్లాడే మాటలు కూడా ప్రేమగా సత్యముగా మాట్లాడాలండి. దేవునికి స్తోత్రం. అలా ఉండాలండి. మనం ఎలాగా? మనం ఇప్పుడు ఏం చేయాలను? మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? మొట్టమొదటిగా వాక్యాన్ని ధ్యానించాలి. రెండవదిగా క్రీస్తు వరకు జీవించాలి ప్రతిదినం. మూడవదిగా ప్రతిదినం ఆరాధన చేయాలి. నాలుగవది విశ్వాసంతో ముందుకు సాగాలి. ప్రతిదినం ప్రార్థన చేయాలి. ప్రతిదినం ప్రేమతో ఉండాలి. దేవునికి స్తోత్రం. అదేంటి మనం చేయవలసిన పనులు.
ఇప్పుడు మనం ఏమి చేయాలని ఎవరైనా మనం అడిగారు అనుకోండి, నువ్వు దేవుని సన్నిధికి ఏం చేయడానికి వెళ్తున్నావు అంటే మనం ఏం చెప్తాం? ఇప్పుడు వాక్యం చదవడానికి, ఆరాధన చేయడానికి, ప్రేమతో ఉండడానికి, ఐక్యతగా బ్రతకడానికి, ఆరాధన చేయడానికి, మంచి మాట నేర్చుకోవడానికి, మంచిగా జీవించడానికి, ఆత్మతో నిండడానికి, పరిశుద్ధాత్మతో నిండడానికి, దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో ఐక్యత చేయడానికి. అది కదండి, అదే కదా మనం అంటాం. ఎవరైనా అడిగితే అది కాదు మనం చెప్తాం. దేనికి వెళ్తున్నామంటే ఏదో సమాధానం చెప్తామా? లేదు, దేవుడు ఎవరో తెలుసుకోవడానికి వెళ్తున్నా, దేవుని పట్ల జరిగే కార్యం పొందడానికి వెళ్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అన్నప్పుడు ఏమైంది? ఇప్పుడు ప్రతీది ఇప్పుడు మాట్లాడే మాటలు ప్రతీది మనం చేసినట్టుంటే దేవుడు మన అందరినీ ఆశీర్వదిస్తుంది. కానీ మనం మాట్లాడే మాటలు వ్యర్థమైనవి, అనవసరమైనవి మాట్లాడితే దేవుడికి నచ్చదు. ఆయన కోపిస్తాడు మన మీద. మనం మాట్లాడే మాటలు అనవసరమైన మాటలు, ఎందుకు పనికిరాని మాటలు వ్యర్థం. ఇప్పుడు మనం ఏం చేయాలి? మరొకసారి అడుగుతున్నాను, ఏం చేయాలండి? దేవుడితో ఎదగాలి. దేవుడు చెప్పే ప్రతి ఆజ్ఞను గైకొని ఆయన తోడు నడిస్తే ధన్యులుగా ఉంటాం. దేవునికి స్తోత్రం. అంటే రీతిలో మనం జీవించి దేవుడి సన్నిధిలో బ్రతికి ఆనందంగా సంతోషంగా దేవుడితో ఐక్యంగా జీవితారు. దేవుడి ఇచ్చిన మాటలు మనందరి ఉంచుకుంటారు. ఆమేన్.